ఎందుకు ఎందుకు కొట్టారు? మీరు వాళ్ళ ఇంటి పైకి పోయారా? లేదు, నేను వాళ్ళ ఇంటి వైపుకి వెళ్ళి నేను ఎప్పుడు ఎలాంటి గొడవలు చేయలేదు. నేను కాకపోతే నేను మంచితనంగా అప్రోచ్ అయ్యాను. మీ అబ్బాయి చీట్ చేశాడు అనే విధంగా అప్రోచ్ అయ్యానే తప్ప నేను ఒక 10 మందిని గుండాలను రావడం, నా ఫ్యామిలీ నుంచి అందరినీ తీసుకుపోయి ఇంటి మీద గొడవ చేసి అలా నేను ఏం చేయలేదు సార్. నేను సింగిల్గా వెళ్ళాను, సింగిల్గా రిక్వెస్టబుల్గా ఉన్నాను. అండ్ నేను ఎలాంటి ఆడవడం, గొడవ పెట్టుకోవడం అలాంటివి నేను ఏం చేయలేదు. కానీ వీళ్ళే కావాలన్న ఫోన్ లాక్కొని అంత ఇబ్బంది పెట్టి కొట్టి తిట్టి ఇదంతా మిస్బిహేవ్ చేస్తే నేను 2020లో 24 తారీఖు 10వ నెలలో ఇన్సిడెంట్ జరిగితే 21/6/2021 అంటే ఒక 8 months ఎఫ్ఐఆర్ అవ్వడానికి డిలే అయింది సార్. అంటే అక్కడ జక్కుల శంకర్రావు గారు అని కురువి ఎస్ఐ గారు ఉండే సార్. అప్పుడు తనకు కంప్లైంట్ చేస్తే అతను కూడా మేనేజ్ చేసుకొని ఎఫ్ఐఆర్ అవ్వకుండా చేశారు సార్. ఒక 8 months నేను ఎస్పీ గారిని అప్రోచ్ అవ్వడం, ట్విట్టర్లో ట్వీట్ చేయడం అదంతా జరిగితే ఏఎస్పీ గారు ఎంక్వైరీ చేసి నా దగ్గర ఎవిడెన్స్ చూసి ఇదంతా చాలా టూ మచ్, ఇది అమ్మాయి దగ్గర క్లియర్ కట్ వీడియో ఎవిడెన్స్ ఉన్నాయి, ఇమీడియట్గా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేయండి అంటే అప్పుడు ఆ 5 members మీద ఎఫ్ఐఆర్ అయింది సార్.